ఫార్ములా ఈ కారు రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తోంది ఏసీబీ. నిధుల బదలాయింపు వ్యవహారంలో అరవింద్ కుమార్ ది కీలక పాత్ర అని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఎఫ్యూఓకు 55 కోట్ల రూపాయల నిధులను చీఫ్ ఇంజనీర్ బేలన్ రెడ్డి ద్వారా బదలాయించారని అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఈ నిధుల బదలాయింపుపై ఇప్పటికే ప్రభుత్వానికి వివరణిచ్చారు అరవింద్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశారన్నారు. ఇటు బేలన్ రెడ్డిని కూడా ఈడీ విచారిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ప్రశ్నిస్తోంది ఏసీబీ. 3 గంటలుగా నిధులు బదలాయింపు వ్యవహారంలో అరవింద్ కుమార్ దే కీలక పాత్ర అని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి ఏసీబీ కార్యాలయం దగ్గర నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, అక్షయ, సంచలనం రేపుతున్న ఈ ఫార్ములా రేస్ కేసులో ఇద్దరు అధికారులను ఒకవైపు ఈడీ ప్రశ్నిస్తుంది, మరొక అధికారిని ఏసీబీ ప్రశ్నిస్తుంది. గత 3 గంటలుగా ఈ ప్రశ్నల వర్షం వాళ్ళపైన పడుతూనే ఉంది. అధికారులు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా వాళ్ళు సమాధానాలు చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. మనకి సమాచారం కూడా అందుతుంది. ఇప్పటి వరకు అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అన్నిటికీ కూడా వీళ్ళిద్దరైతే సమాధానాలు చెప్తున్నారు. ఈ నగదు బదలాయింపు వెనకాల ఉన్నది ఎవరు అన్నదానికి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో సమాధానాలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా, ఇటు బేలన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్, ఇతను నగదు బదలాయింపుల సమయంలో అతను చీఫ్ ఇంజనీర్ గా ఉన్నాడు, అతనే ప్రొసీడింగ్స్ చేయడం జరిగింది. ఇక అరవింద్ కుమార్ అతను మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఆ టైంలో అతను కూడా ఈ నగదు బదలాయింపులో కీలకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు అధికారుల ప్రమేయం లేకుండా నగదు బదలాయింపు జరగడం అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ ఇద్దరు అధికారుల బదలాయింపు అనేది చాలా కీలకం. వీళ్ళే నగదు బదలాయింపుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులతో మాట్లాడి జరిపించినట్లు కూడా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళిద్దరి నుండి కూడా అధికారులు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ముందుగా ఏసీబీకి సంబంధించి మాత్రం ఐఏఎస్ అరవింద్ కుమార్ ని దాదాపు 3 గంటలుగా జాయింట్ డైరెక్టర్ తో పాటు డీఎస్పీ సిఐయు వీళ్ళిద్దరు కూడా విచారిస్తూ ఉన్నారు. ఈ అరవింద్ కుమార్ కి సంబంధించిన ప్రమేయం ఎంతవరకు ఉంది, ఆ సమయంలో నగదు బదలాయింపు సమయంలో హెచ్ఎండిఏకి సంబంధించి ప్రధానంగా హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఇతను ఉన్నారు. మరి చైర్మన్ కి సంబంధించి హెచ్ఎండిఏ చైర్మన్ గా అప్పుడు ఎవరున్నారు, హెచ్ఎండిఏ చైర్మన్ కి ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నగదు బదలాయింపు అనేది మొత్తం కూడా జరిపారా, లేకపోతే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్తేనే ఈ నగదు బదలాయింపు అనేది మొత్తం జరిపారా అన్న దానికి సంబంధించి అరవింద్ కుమార్ ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే అరవింద్ కుమార్ మొత్తం కూడా తన పైన ఉన్న మంత్రి, అంటే కింది స్థాయి సిబ్బంది కాకుండా ఇప్పుడు అతని పైన ఉన్నది మంత్రి, కాబట్టి మంత్రి చెప్తేనే తాను చేసినట్లుగా అరవింద్ కుమార్ చెప్తున్నాడు. మరొక వైపు ఈడీలో ఉన్న బేలన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్, అతనేమో తాను తన పైన ఉన్న అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో అతను చెప్తేనే తాను ఈ నగదు బదలాయింపుకు పాల్పడినట్లు కూడా అతను చెప్తున్నాడు. అంటే ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఇద్దరి ప్రమేయం ఉంది ఇందులో. తర్వాత లాస్ట్కి చివరికి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ప్రమేయం ఉన్నట్లుగా ఇప్పటి వరకు అధికారులు వీళ్ళ విచారణల ద్వారా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఒకవైపు సేకరిస్తున్నారు. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా దాదాపు 46 కోట్ల రూపాయల నగదును పౌండ్స్ రూపంలో వీళ్ళు బ్రిటన్ కంపెనీకి పంపించారు. కాబట్టి ఏ విధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజ్మెంట్ ని మీరు మెయింటైన్ చేయగలిగారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అనుమతి లేదు వీళ్ళు నగదు బదిలీ చేసేటప్పుడు. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి కానీ లేదా మంత్రిమండలి నుంచి కానీ హెచ్ఎండిఏ చైర్మన్ కి సంబంధించి కానీ వీళ్ళు ఎవరి అనుమతులు లేకుండా ఏ విధంగా నగదు బదలాయింపు చేయగలిగారు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన సిబ్బందిని ఎలా మేనేజ్ చేయగలిగారు అన్న దానికి సంబంధించి కూడా విచారిస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఒకవైపు రికార్డు చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఈడీకి సంబంధించి చూస్తే బిఎల్ఎన్ రెడ్డిని కూడా 3 గంటల పాటు అక్కడ ఉన్న ఈడీ జాయింట్ డైరెక్టర్ విచారిస్తూ ఉన్నారు. అతను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానాలు చెప్తున్నారు. అతను తన పైన ఉన్న అరవింద్ కుమార్ చెప్తేనే చేశానని చెప్తున్నారు. కాబట్టి దాదాపు 3 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు విలువైన సమాధానాలు అధికారుల నుండి రాబట్టారు. వీళ్ళిద్దరూ ఇచ్చే, ఒకవైపు ఈడీ ప్రశ్నిస్తుంది, మరొక వైపు ఏసీబీ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఏసీబీ ఇప్పటి వరకు ప్రశ్నిస్తున్న సమాధానాలన్నింటికి సంబంధించి స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేస్తున్నారు. వాటన్నిటిపైన విచారణ పూర్తయిన తర్వాత అరవింద్ కుమార్ సంతకం చేసుకోబోతున్నారు. రేపు కేటీఆర్ కనుక విచారణకు వస్తే వీటన్నిటికి సంబంధించి అతని నుంచి కూడా సమాధానాలు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. రాధాకృష్ణ.